మా ఊళ్ళమ్మాయ నమః, పైడితల్లమ్మాయ నమః, ముత్యాలమ్మాయ నమః, మోదుళ్ళమ్మాయ నమః. మీ చేతుల మీదుగా జరగవలసిన పెళ్లి తొక్కలోది ఇలా నా చేతుల మీద జరుగుతుందండి. ఊరుకో ఆనందం, ఊరుకో ఊరుకో. గుర్రం మీద కాంతారావులా చలాకీగా ఉండే నిన్ను గాడిద మీద బూడిద గుబుడికాయలా నేను ఇలా చూడాల్సి వస్తుందని ఏనాడు అనుకోలేదు. పారు, చెయ్యి తీసేసి అవతలకి వెళ్ళి లోకులు పలు కాకులు మన ఇద్దరిని ఇలా చూశారంటే మన ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందనుకుంటారు. అది నిజమే. అదే నిజమే. అలాగే ఈ మధ్య నిక్కు ఎక్కువైపోయింది. ఈ వేళ అటు ఇటు తేల్చేస్తాను. గొడవగాని వస్తే మాత్రం అద్దరికి ఎంటేస్తాను. అసలు ఏమనుకుంటున్నాను నా గురించి? ఆ టైంలో నువ్వు రావాలి రాయ్. అలాగే వచ్చేస్తాను. నిన్ను కదా సూర్యరావుని మీరు కుక్కలా ఆడుతుంటే నన్ను ఏమనుకున్నానండి? అనుకుంటావరా? ప్రతి ఓడికి చీప్ అయిపోయాను. ఇదిగో చెత్త పేసేసుకుని ఇక్కడే కూర్చున్నాడు. ఈ వేళ విషయం అటు ఇటు తేలిపోవాలి. ఈడేనైనా డిసైడ్ అయిపోవాలి. ఏరా ఎన్నాళ్ళ మొహం తెప్పిస్తుంటావు? అసలు ఏమనుకుంటున్నావు? నేను ఇచ్చింది తీసుకుంటావు లేదా? కుదరదు, సత్య తీసుకుంటా. అంటే నువ్వు తీసుకోపోతే నెలల మంచం పడి చస్తానురా. నువ్వు మంచం పడి చచ్చినా కంచం పడి చచ్చినా ఎదుటి మనిషి కష్టాలు ఉన్నప్పుడు ఇచ్చింది తిరిగి తీసుకునే వంశం కాదురా మాది. అంతేనా? అంతే. అంతేనంటావా? అంతేనా? ఒరే వీడికి ఈ మధ్య నిక్కి ఎంత పెరిగిపోయిందో చూడరా. ఎంత మాట అన్నాడో చూసాను నిన్ను. ఊరుకోకూడదు మనం. పండే ఎదవగల మీరును డబ్బులు తీసుకుంటే వద్దన్నాడు సావిత్రక్క. ఒరే గంగరాజు, ఏంటక్క? ఆడిచ్చే డబ్బులు తీసుకోరా. ఎవరు వచ్చారు? ఎవరు కావాలమ్మా నీకు? వాళ్ళ గొడవంతా చూస్తూనే ఉన్నాను. అతను డబ్బులు ఇస్తానంటే ఇతను తీసుకోపోవటం చిత్రంగా ఉందే. ఈ ఊళ్ళో ఇంతేనమ్మా. మా కోటయ్య గారి నోట్లో ఏముందో గాని ఆయన చెప్పిన ప్రతి మాట వేదంలా పాటిస్తారు మా ఊరోళ్ళు. కష్టంలో ఉన్నోడికి చేసిన సాయాన్ని మళ్ళీ తిరిగి ఆశించకూడదు అనేది ఆయన సిద్ధాంతం. మీరు చెప్పేది నాకు సరిగా అర్థం కావట్లేదండి. ఆ మడత మంచం మోసుకొచ్చినోడు కష్టాల్లో ఉంటే ఈ బస్తాల మీద కూర్చున్నోడు డబ్బు సాయం చేశాడు. ఇప్పుడు ఆడు తిరిగిస్తానంటే ఈడొద్దు అంటున్నాడు. అందుకని కొట్టుకుంటున్నారు. అర్థమైందా అమ్మా? అయిందండి. చీటీ పాడేశాడు. ఇప్పుడు అడుగుతుంటే లేసు పని నిప్పేసి కండలు చూపిస్తున్నాడు. చూడండి చూడండి, దేవస్థానానికి ఫ్రీగా వదిలేసిన ఏనుగులాగా ఆ నడక వాడును. దొంగ వెధవ. ఏటో నిజమైన కంటలు అనుకుంటున్నావా? సంకల్లో సగ్గట్లేసి కట్రాయిడ్ కోసేసి అట్టా నడుస్తాడు. ఏదో పెద్ద పైన వల్ల కనిపిస్తాడు గానీ దోమలు కుట్టేసినోళ్ళు దొడ్డి కళ్ళును. నీకో సంగతి తెలుసా బావా? ఏటో వాళ్ళ ఆవిడ జట్కా అహ్మద్ గారితో రోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోతుంటాడు. అయితే వాడి సొంత పిల్లవే వాడికి జరదన్నమాట. ఎన్నాళ్ళు అనవసరంగా మనం భయపడ్డావే. దొరికిపోయింది. వస్తున్నాడు బావా. తొందరపడి పిలిచానా? ట్రబుల్ అయిపోతాను. ఏంటి నా పేరు బయటపడింది ఏంటి? అదే ఏం లేదు బావా. మా ఆవిడి కొండబాబు అన్న ఏంటి ఈ నెల చీటీ డబ్బులు ఇంకా కట్టలేదంటే కంగారు పడిపోతుంటాను. నార్మల్ కొండబాబు అంటే ఎవరు అనుకుంటున్నా? 7 కొండల బాబు ఈ నెల కాకపోతే వచ్చే నెల ఇచ్చేస్తానని చెప్తున్నాను. కదూ ఎందుకే నువ్వు నవ్వుతున్నావు? అబే ఏం లేదండి. నిజం చెప్పకపోతే ఏమన్నాడు చెప్పరా? మూర్తి గారు, ఇవి చెగ్గట్లు కాదండి, కండలే. చెగ్గట్లేది? మూర్తి గారు ఏదో మాట్లాడుతుంటేను. అదే మీవి కండలు కావట. సంకలో చెగ్గట్లేసి కట్రాయిరు కట్ అయ్యి మీరు అలా నడుస్తారండి. దోమలు కుట్టేసిన బోధ వాళ్ళట, కింద దొడ్డి కాళ్ళట. మీరు పెద్ద పైన వల్ల ఇదిగో మీరేదో చీటీ కట్టాలని కట్టడం మానేశారట కదా. ఆ కోపంతో మీ వెనకాల చేరి తెగ తిట్టుకుంటున్నారు. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ స్వామి ఇంకో పెద్ద మాట అన్నాడండి. నేనేమన్నాను చెప్పు. ఏమన్నాడు? మీ ఆవిడ జట్కా అహ్మద్ గారితో సెకండ్ షోల కాటికి తిరుగుతున్నారు. ఏంటిది? టీకి పోగులు పెట్టేసేలా ఉన్నాడే. అమ్మో, ఆపవే ఆ వెధవేడు పాపు. పరాయి వాళ్ళ వస్తువులు తేవద్దే అంటే విన్నావా? 1 2 50,000 ఖరీచేసి నెక్లెస్ పారేసావు. ఇప్పుడు ఆ తెలంగాణ వస్తే ఏం సమాధానం చెప్తావు? పోతుందని నేను కలగన్నానా? అమ్మో, ఆయన వచ్చేసాడు. నెక్లెస్ పోయిందని తెలిస్తే మన ఇద్దరిని టపాంగుతి చేసేస్తాడే. రండి. ఏమిటమ్మా 2 రోజుల్లో ఇస్తాను నెక్లెస్ తీసుకెళ్ళావు? ఏది అది పోయింది. పోయిందా?
పోవడం అంటే మెరుగు పోవడం అనమాట. మెరుగు పెట్టడానికి ఇచ్చాను, షాప్ వాడు ఇచ్చాగానే ఇచ్చేస్తాను. ఆహా మెరుగుపోయిందా? నిజంగా పోయిందేమో, పోలీసులు పిలవాలి, మీ అందరిని లోపల పడేయించాలి, చాలా పెద్ద కార్యక్రమం ఉంది అనుకున్నాను. సర్లే, మెరుగు పెట్టిన తర్వాత తీసుకొచ్చి నాకు ఇచ్చేయి. ఈ ఊళ్ళో డిఎస్పీ నరసింహ గారు ఉన్నారు చూడు, సార్ ఆయన నా క్లాస్మేట్. జంగ్రీస్ వస్తా. వస్తే నా పేకల మీద తీసుకొచ్చావు కదే, ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తావే? ఎవరింట్లో నుంచైనా కొన్ని సామాన్లు తెచ్చి అమ్మేస్తే నిన్ను చంపేస్తా. నీ పేరు? సుల్తానా నదియా జిల్ జిల్ బుల్బుల్ కట్మల్ రజియా బేగం. పేరులో సౌండ్ బాగుంది, కానీ కొంచెం పొడుగు. అన్ని కుదిరితే కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను అడగబోతున్న జనరల్ ప్రశ్న- నాలెడ్జ్ కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను, నా సందేహాలు తీరుస్తారా? ఇదివరకు ప్రతి అమ్మాయిని ప్రశ్న నేను అడిగేవాడిని, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు. ఓకే ఓకే, అడగండి. చూడండి, జంతువులకి భాష లేదు కదా. పుట్టగానే ఆకలి అని దూడ అడగలేదు, పాలు తాగు అని ఆవు చెప్పలేదు. కానీ పుట్టగానే దూడలు తల్లిని ఎలా గుర్తుపడుతున్నాయి, పాలు ఎలా తాగలుగుతున్నాయి? ప్రశ్న బాగానే ఉంది, కానీ క్లియర్ గా లేదు. ఇంకోసారి చెప్పు. చెప్తాను. నోరు లేని లేగదూడలు పుట్టగానే తల్లి తోక దగ్గరికి ఎందుకెళ్ళో పొదుగు దగ్గరికే వెళ్ళి పాలు తాగాలని వాటికెలా తెలుసు? దిస్ వెరీ వెరీ సింపుల్ అండ్ సిల్లీ క్వశ్చన్. జిల్జిల్ బేగం, ఇది నా లెవెల్లో చాలా బచ్చా ప్రశ్న. స్కూల్ బయట ఐస్ క్రీమ్ అమ్మేవాడు కూడా చెప్తాడు. అంతేగాని మీరు చెప్పలేరా? గన్ షాట్ గా చెప్తాను. భగవంతుడు సృష్టిలో కొన్ని ప్రాణులకి కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఇచ్చాడు. ప్రాణులకి ఇన్ని ప్రత్యేక గుణాలున్నప్పుడు మనిషిగా పుట్టిన ఆడపిల్లకుండవా? ఈడొచ్చేదాకా తల్లిదండ్రుల పెంపకంలో పెరిగి జీవితం అంటే ఏంటో నేర్చుకుంటుంది ఆడపిల్ల. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో, తను భర్త దగ్గర ఎలా మసులుకోవాలో తెలుసుకోలేదా? షూర్, డెఫినెట్లీ, పర్ఫెక్ట్లీ. మరైతే కాబోయే భార్య ఎలా ఉండాలో నిర్ణయించుకోవడానికి ఇంటర్వ్యూలు ఎందుకండి? ఇప్పుడు టైపిస్ట్ ఉద్యోగం ఉందా అనుకోండి, అనుభవం ఉందా అంటే హైయరో లోయరో అనుకోవచ్చు. అదే పెళ్ళా పోస్టుకి ఇంటర్వ్యూ జరిగితే అనుభవం ఉందా అంటే ఏం చెప్పాలి? ఉంది అంటే టపీమని మీ గుండె అయిపోతుంది. గుడ్, నువ్వు నాకు నచ్చావు. ఐ లైక్ యూ. ఇన్నాళ్ళు మీ ఆశ్రమంలో నీలాంటి అమ్మాయి నాకు తగలేదే. సరే గాని మరి మీరేదో అడగాలనుకున్నారు కదా, అడగండి. దట్స్ ఆల్, ఇట్స్ ఓవర్. క్లీన్ బోల్డ్. ప్లీజ్ అలా అనకండి. దయచేసి మీరేం అడగాలనుకున్నారో అడగండి. గుడ్, వెరీ గుడ్. ఐ లైక్ యూ అగైన్. కొత్తగా పెళ్ళై అత్తవారింట్లో అడిగిపెట్టిన ఆడపిల్లని 5 ముఖాలున్న దీపపు సమ వెలిగించమంటారు. ఎందుకు? కొంచెం కొంచెం కష్టమైన ప్రశ్న కదా. పర్వాలేదు, టేక్ యూర్ ఓన్ టైం. నెమ్మదిగా ఆలోచించి చెప్పు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యు లేటర్. టేక్ యూర్ ఓన్ టైం. చూడండి, మీ ఇంట్లో 5 ముఖాలున్న దీపపు సిమ్మ ఉన్నంత మాత్రాన అందరిళ్లలో దీపపు సిమ్మలు ఉంటాయా? కొందరిళ్లలో గుడ్డి దీపాలు కూడా ఉండవు. కొందరిళ్లలో మట్టి ప్రమిదలు ఉంటాయి. కొంతమందికి ఇళ్లే ఉండవు. అంత మాత్రాన వాళ్ళలో కుటుంబ స్త్రీలు ఉండరా? వాళ్ళందరిలో ప్రేమ, అభిమానం, అనురాగం, వాత్సల్యం, సమయస్ఫూర్తి ఉండవా? గుడ్, నాకు రావాల్సిన సమాధానం వచ్చేసింది. సెమీఫైనల్స్ లో గెలిచావు. ఫైనల్ గా ఒక ప్రశ్న, నీకు పాట పాడడం వచ్చా? రాకపోతే చేసుకోరా? నో, నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, దట్స్ వై. మీకు భక్తి పాట కావాలా లేక రొమాంటిక్ పాట కావాలా? భక్తి పాట ఎందుకు? నేను తెలుగు మాస్టర్ నైనా చాలా టీనేజ్ ఎమోషన్స్ ఉన్నాయి. రొమాంటిక్ పాటే పాడు. హాజీ.